జగ్గు సార్, జగపతి బాబు సార్తో నేను పెద్దయ్యాక ఇదే ఫస్ట్ టైం చేయటము. జగపతి బాబు సార్ ఇవాళ ఇక్కడ రాలేదు. బట్ థ్యాంక్ యూ జేబీ సార్ ఇది చేసినందుకు. అండ్ కార్తికేయ ఇక్కడ ఉన్నాడు. కార్తికేయ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. నేను చైల్డ్ యాక్టర్ అనాలా ఏం యాక్టర్ అనాలో నాకు తెలియదు, నా హైట్ ఉన్నావు. బట్ ఎనీవే, నువ్వు కూడా ఫ్యూచర్లో పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. అండ్ మా గౌతమ్ ఇన్సెప్షన్ నుంచి నాతో ఈ సినిమా మీద ట్రావెల్ అయ్యాడు. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ విత్ అస్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ జర్నీ విత్ అస్. అండ్ మా చివరిగా కానీ అత్యంత ముఖ్యమైన వ్యక్తి మా మైత్రి శశి గారు. శశి గారికి నేను కలిసి వచ్చానో శశి గారు నాకు కలిసి వచ్చారో తెలీదు. ఈసారి మళ్ళీ శశి గారు ఈ సినిమా కోసం ముందుకు వచ్చి బ్రహ్మాండంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లాస్ట్ మినిట్లో మ్యాజిక్ చేస్తారు, హడావిడి చేస్తారు, ఏదైనా చేస్తారు. బట్ ఫైనల్గా సినిమాను మాత్రం చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తారు. శశి గారికి థ్యాంక్స్ అలాట్. అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు, మా ఎడిటర్ శ్రీకర్ గారు, అంత గొప్ప వ్యక్తి మా సినిమాని ఎడిట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అలాట్ శ్రీకర్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. మిగతాది ఇంకేమైనా ఉంటే, ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మిగతాదంతా మరిన్ని వేరే ఈవెంట్లు ఉంటాయి, అందులో మాట్లాడుకుందాం. ఏం వేయాలి మిగతా ఏమి నేను బోర్ కొట్టించాను. ఒకటే చెప్పగలను, అంటే ఈ సినిమాలో అశోకుడు, పుస్తకాలు, దాన్ని తీసుకోవటము, దాన్ని ఆపడానికి హీరో చేసే అడ్వెంచర్, ఇదంతా ఉన్నప్పటికీ బోలెడు కథ ఉందండి ఈ సినిమాలో. బోలెడు కథ అదంతా ఉన్నప్పటికీ కోర్ లెవెల్లో ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, దానికోసం ఏం చేశాడనే ఒక ఎమోషనల్ కోర్ కూడా ఈ సినిమాలో ఉంది. దట్ ఈస్ వాట్ యూ కెన్ రూట్ ఫర్. నేను మీకు చెప్పినట్టు సెప్టెంబర్ 12వ తారీఖు చాలా క్లీన్ ఫిల్మ్ తీసుకొస్తున్నాం. మీ పిల్లలు, ఫ్యామిలీలు అందరూ కలిసి చూడదగ్గ ఒక చిత్రం. అందరూ ఫ్యామిలీస్ మొత్తం థియేటర్కి రావచ్చు. దయచేసి ట్రైలర్ చూడండి. మీకు నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పండి. మీకు ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ కలగలిపిన ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా సెప్టెంబర్ 12th రాబోతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తేజ గారు. డైలాగ్ చెప్పాలి అని అంటున్నారు తేజ గారు. ఏదో ఇంటర్వ్యూ చేస్తుంటే అంటే నాకు అనిపించింది, కరెక్టే కదా, ఇది కొంచెం నా లైఫ్కి కొంచెం కనెక్ట్ అయ్యేలాగా ఉందేంటి డైలాగ్ అనిపించింది. నా పర్సనల్ లైఫ్కి కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంది అనిపించింది ఇందాక ట్రైలర్లో మీరు చూసిన డైలాగు. తప్పు చెప్తే నన్ను క్షమించండి. ఆయన కూడా ఒక 4 భాషలు పనిచేస్తూ, నన్ను ఎప్పుడూ చూడని మనుషులు నన్ను నమ్మారు, నాతో లేని నా తల్లి నన్ను నమ్మింది, ఇక నేను నమ్మటమే మిగిలి ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అంటే యాక్చువల్లీ